మనకి పనుల్లో ఆటంకాలు రావడానికి మొట్టమొదటి కారణం బద్ధకం అమ్మ. ఆ బద్ధకం ఉంటే ఏ పని ముందు అడుగు వేయదు. మనం ఈవేళ 7 గంటలకు ఎక్కడికైనా వెళ్ళాలంటే మన వాళ్ళు ఏ 6కో 6:15కో అలారం పెట్టుకుంటారు. అలా కాకుండా ఏ తెల్లవారుజాము 4:30 5 గంటలకో పెట్టుకుని మనం ఎన్ని గంటలకు అక్కడ ఉండాలో ఆ టైంకి చేరుకుంటాం. ఒక అరగంటలో చేరుకుంటామంటే ఒక గంట ముందు బయలుదేరాలి. దానివల్ల ఆటంకాలు లేకుండగా మనం చేసేటటువంటి పనులన్నీ కూడా ముందడుగు వేయడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా పగటి నిద్రని విడిచిపెట్టాలి. చాలామందికి పగటి నిద్ర అనే ఒక దరిద్రం ఒకటి ఉంటుంది. అది ఎంత దరిద్రం అయ్యా అంటే పగలపూట నిద్రపోయేటటువంటి వాళ్ళ ఇళ్లలో లక్ష్మీదేవి ఉండదు. ఒకవేళ ఉన్నా వాళ్ళు అనుభవించడానికి అవకాశం ఉండదు. ఎప్పుడూ ఎంత సంపాదించినా కూడా రోగ రుణ రిపు శత్రు రూపాలలో పోతూ ఉంటుందన్నమాట. అందుకని రోగ రుణ రిపు రూపాల్లో పోతూ ఉంటుంది. అంటే రోగం రూపంలో ఖర్చు అయిపోతూ ఉంటుంది, శత్రువుల రూపంలో అయిపోతూ ఉంటుంది అన్నమాట, అనారోగ్యం రూపంలో పోతూ ఉంటుంది. ఏదో ఒక రకంగా అది వెళ్ళిపోతూనే ఉంటుంది అప్పులు తీర్చడం వల్ల. కానీ అందుకని ముఖ్యంగా పగటి నిద్రని వదిలిపెట్టేసి చాలామంది భోజనం చేసాక ఒక్క 10 నిమిషాలు నడుము వాలుద్దాం అనుకుంటారు. ఆ 10 నిమిషాలు అదో గంట పడుకుంటారు. అలా పగటిపూట నిద్రపోయేటటువంటి వాళ్ళ ఇళ్లల్లోనూ సూర్యోదయం అవుతూ ఉన్నా నిద్రపోతూ, సూర్యాస్తమయ సమయంలో నిద్రపోతూ ఎవరైతే ఎక్కువగా మంచాన్ని పట్టుకుని వేళ్లాడుతూ ఉంటారో వాళ్ళ ఇంట్లో లక్ష్మీదేవి నిలబడదు. దానివల్ల పనుల్లో ఆటంకాలు అనేటటువంటివి కలుగుతాయి. ఇప్పుడు ఉదాహరణకు ఒంట్లో బాగోలేనటువంటి వాళ్ళు ఉంటారు, పెద్దవాళ్ళు ఉంటారు, వాళ్ళు పాపం ఎక్కువసేపు విశ్రాంతి తీసుకోవాలి. అలాంటి వాళ్ళకి తప్పు లేదు. కానీ శరీరంలో శక్తి ఉండి పని చేయగలిగే శక్తి ఉండి ఎప్పుడో నిద్రపోతూ నిద్ర తిండి టీవీ ఎవరైతే కూర్చుంటారో వాళ్ళ ఇళ్లలో లక్ష్మీదేవి ఉండదు. లక్ష్మీదేవి లేదు అంటే పనుల్లో ఆటంకాలు వస్తున్నాయి. ఎందుకు పనుల్లో ఆటంకాలు ఎందుకు వస్తున్నాయి? లక్ష్మీదేవి అనుగ్రహం లేదు. లక్ష్మీదేవి అనుగ్రహం లేకుండా పనుల్లో ఆటంకాలు వస్తే ఏమవుతుంది? దరిద్రం వస్తుంది. ఏంటంటే పనుల్లో ఆటంకాలు వస్తే పనులు అవ్వకపోతే దరిద్రమే. కాబట్టి ఎక్కడి నుంచి మనం ఎక్కడికి తీసుకున్నా కూడా లక్ష్మీదేవితోటి ఐశ్వర్యంతో మన పనులన్నీ ముడిపడి ఉంటాయి. కాబట్టి లక్ష్మీదేవికి ఇష్టమైనటువంటి పనుల్ని చేయడం వల్ల, లక్ష్మికి ఇష్టం లేనటువంటి పనుల్ని చేయకుండా ఉండడం వల్ల మనం ఐశ్వర్యాన్ని పొందవచ్చును.